నమస్తే అండి. మాది గాదివారిగూడెం, కంపలగూడెం మండలం, కృష్ణా జిల్లా. 400 యుఎస్ కంపెనీ 434 బ్రాంచ్ నెంబరు. కాయ సూపర్గా ఉందండి. తోట తెగుళ్ళకి కానీ ఆకు మచ్చ కాయ మచ్చ కానీ తట్టుకునేది, దోమకి నల్లికి వీటన్నిటికీ బాగా తట్టుకుంటుందండి. కాపు కూడా చూడండి బాగుంది. విత్తనం పెట్టుకోవచ్చండి. ఇది మేము వచ్చేసి ఎకరం వేసినామండి. దగ్గర 20 చిల్లర అవుతుందండి. ఇది ఓకేనండి. ఇంకా కన్నా 30 క్వింటాలు అవుతుంది. 30 అవుతుంది. మరి స్టెప్ వద్దండి. ఇంకా అంటే తెగుళ్ళు ఎలా ఉంది మీకు? తెగుళ్ళని ఎలా తట్టుకున్నది? తెగులు ఆకువాలండి. దీనికి ఆకు మందము, నల్లికి తెగుళ్ళకి. మళ్ళీ కొమ్మకులు కూడా తక్కువేనండి. ఇది కొమ్మకులు రాలేదు, ఒక్కమాలే వచ్చింది. కంట్రోల్ ఎమ్మటే కంట్రోల్ అయిపోయింది. కమ్మకుళ్ళు ఒక్క మాల వచ్చింది, ఇంకా రాలేదు. ఒక తోటలో 2-5-6 మాటలు కొట్టారండి. ఇది కంపెనీ బాగుంటుందండి. ఆకు మందము, నల్లికి దోమకి తట్టుకుంటుందండి. ఇది చూడండి, కాపు బాగానే ఉందండి. గది దగ్గర ఇంకా వచ్చిన కొంచెం లాంగ్ వచ్చేద్ది. విత్తనం పెట్టుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు మిగతా మీ ఊర్లో చూసిన రైతులు ఏమంటున్నారండి? చూసిన రైతులు బాగుంది అంటున్నారండి. ఇది ఓకే, వచ్చే పోయేలు కూడా దారికాడ వచ్చి తోటలో చూస్తున్నారండి. ఇది ఇప్పుడు 434 అనే రకం మీరు ఇప్పుడు వేసారు కదా, ఇప్పుడు స్టార్టింగ్ అండి. ఈ సంవత్సరం కొత్తగా వేసారు అంటే మీకు ఎవరు చెప్పారు ఈ విత్తనం గురించి? విత్తనం రవి గారు చెప్పారండి. రవి గారు చెప్పారు. రవి గారు మీకు ఏ విధంగా అనిపిస్తుందండి విత్తనం? నేను పోయినసారి ఫీల్డ్ చూసామండి సిరిపురంలో. నాకు బాగుందని అనిపించింది. అందుకనే మనం రైతులకి విత్తనాలు 2 కేజీల దాకా ఇచ్చాము. నారు కూడా ఎక్సలెంట్గా ఉంది. అంటే దీని క్వాలిటీ వచ్చేసి నలుపు పెరగట్లేదు. ప్లస్ ఏంటంటే ఇది గలుపు దగ్గర బాగా పోయినసారి చూసినా కూడా అట్లే ఉంది అని చెప్పేసి మనం ఈ విత్తనం ఇద్దామని చెప్పేసి రైతులకి విత్తనాలు షీడ్ ఇచ్చామండి. షీడ్ పెంచుకున్నారు ఈ రైతు. మనం నెట్లో పోసి ఇచ్చినవి కూడా ఎట్లే ఉన్నాయి. తోట బాగుంది, షీడ్ బాగుందండి. మందం మెయిన్ ఏంటంటే ఇది డ్రాప్ అవ్వదు. పూత తీగజాతిలాగా, తీగజాతి ఈ సంవత్సరం వచ్చేసి బాగా డ్రాప్ అయినాయి. ఈ చెట్టు జాతి రకాలు డ్రాప్ అవ్వలేదు. బ్రహ్మాండమైన క్వాలిటీ ఉన్నాయి. కానీ ఈ విత్తనం వేరే వెరైటీల కన్నా కూడా ఇది బాగా అన్ని తెగులు తట్టుకుంటుందండి. ఆ ఉద్దేశంతో మన రైతుల్ని ఇట్లా మొబిలైజ్ చేయటం ఇచ్చిన తర్వాత బాగుందనే ఒక ఈ చుట్టుపక్కల రైతులు కూడా ఏ విత్తనం అది వెరైటీ మనం వేద్దాం ముందుకని చెప్పేసి అడుగుతున్నారు. ఏదన్నా US 434 వేయండి బాగుంటుందని చెప్పారండి. ఓకే, ధన్యవాదాలు అండి రవి గారు. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.